అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా? ఈరోజైతే రాజమండ్రి అయితే ప్రయాణం పెట్టుకున్నామనమాట. నేను, మా వారైతే వెళ్తున్నాం. అమ్మకైతే మెడిసిన్స్ తీసుకోవాలా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి. అలాగే అయితే దీపావళి ముందు తీసినదండి వీడియో అప్లోడ్ చేయడానికి నాకు అసలు కుదరలేదన్నమాట. సో రాజమండ్రి అంతా తిప్పి చూపిస్తా చూడండి. రాజమండ్రి అంతా కాదు, మేము వెళ్ళే ఏరియా అటు. ఇక్కడ అయితే టెంపుల్లో పూజ జరుగుతుంది, పండగ అనుకుంటా. అవన్నీ తిరిగేసి హాస్పిటల్ పని చూసుకొని మేమైతే మస్తు ఆకలి అవుతుందండి. మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసినామండి. చూడండి, మేమైతే ఇటు చూసి అటు చూసి మొత్తానికి రొయ్యల బిర్యానీ అయితే తీసుకున్నామండి. ప్రాన్స్ బిర్యానీ ఎమ్మె ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. అంత స్పైసీగా ఉండదు, అందుకే నాకు చాలా ఇష్టం అనమాట. చూసారా, ఆ రొయ్యల బిర్యానీ అయితే తీసేసుకున్నాం. ఫైనల్గా తినేద్దాం వచ్చేసేయండి. రైతా అండ్ పెరుగు చట్నీ కూడా ఇచ్చినారనమాట. మా మమ్మీ రొయ్యలు తప్ప ఇంకేం తిన్నారో, చేపలు అండ్ మటన్, ఫిష్ తిన్నారనమాట. ఫిష్ బిర్యానీ ఉందంట, మటన్ బిర్యానీ లేదు. సో అందుకే రొయ్యల బిర్యానీ అయితే తీసుకున్నాం, తినేసినాం అనమాట. ఫైనల్గా ఇదైతే అపోలో ఫిష్ అంటండి. ఈ ఫిష్ అయితే తీసుకున్నాం అనమాట. ఇచ్చోండి, చిన్ని పీసెస్గా ఉన్నాయి, అందులో ముళ్ళే లేవండి. ఫస్ట్ టైం తింటున్నాం అనమాట, ట్రై చేస్తున్నాం. ఇది వచ్చేసి 250 రూపీస్ అంట ఈ 1 ప్లేట్ వచ్చేసి. టేస్ట్ కూడా బాగుందండి. చూడండి, మీకు చూపిస్తాను. ముళ్ళే లేవన్నమాట, వేడివేడిగా ఉంది. మా మమ్మీ అయితే చూసి, నాకొద్దు మమ్మీ మీరు తినేయండి అని చెప్పేసి అన్నారనమాట. మా వారు నేనైతే ఒక ప్లేట్ లాగించేసినాం. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫైనల్గా థమ్స్అప్ కూడా తాగేసి కడుపు అయితే నిండిపోయిందండి. ఇంకా ఈ అపోలో ఫిష్ కూడా తినేద్దాం. చూసారా, ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా తినుంటే ఈ ఫిష్ని ఏమంటారు, అపోలో ఫిష్ని ఏమని పిలుస్తారో చెప్పండి. నేనైతే మర్చిపోయినా, ఏదో గ్రిల్ ఫిష్ ఏదో అని చెప్పేసి అన్నారనమాట. మేమైతే ఫైనల్గా తినేస్తున్నాం. తినేసి బయటకైతే వచ్చేద్దాం. ఈ ఏరియాకి అయితే వచ్చినామంట. అక్కడ స్వీట్స్ బాగుంటాయి, నేను ఆడకి వెళ్దామని చెప్తున్నా. అక్కడ స్వీట్స్ అయితే తీసుకొని మేమైతే మరి దీపావళికి పిల్లలకి పండగకి బట్టలు కొనాలి కదా. నేనైతే బట్టల షాప్కి అయితే వెళ్ళినాం అనమాట. చూసారా, మా వారు నేను తీసుకొని మీరు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారనమాట. ముందు నాకు చూస్తున్నారు, డైలీ వేర్ యూజ్ చేసుకొని తీసుకో అని చెప్పేసి అంటున్నారనమాట. నేనైతే మా పిల్లలకి చూస్తున్నా. మా మమ్మీ నాకేమొద్దు మమ్మీ, నాకు చీర ఒకటి తీసుకుంటే చాలా అన్నారనమాట. సరే అని చెప్పేసి నేనైతే ఫస్ట్ షాపింగ్ చేసేస్తున్నా. పిల్లలకి, నాకు, మా వారైతే తీసుకోలేదు. నాదేముంది మీరు తీసుకోండి అని చెప్పేసి అన్నారనమాట. ఇదైతే నాకైతే నైటీలా అనిపించింది ఈ డ్రెస్. నా దగ్గర ఉన్న నైటీ వేరే డిజైన్లా అనిపించింది. నేను అది పక్కన పెట్టేసిన, వేరేదైతే తీసుకున్నా. ఇది మా బాబుకి అండ్ మా మమ్మీ ఏమో నాకు వద్దు మీకు తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఫైనల్గా ఇక్కడైతే చాలా తక్కువకి వస్తాయి అన్నమాట డ్రెస్సెస్. తాడితోటి అయితే వచ్చినాం అనమాట. అండ్ మా మమ్మీ శారీ తీసుకుంటున్నారు. మా చెల్లికి ఒక శారీ తీసుకుంటున్నాం అనమాట. మ్యారేజ్, ఇప్పుడు మా చెల్లికి మ్యారేజ్ ముందు ఇది. సో మా మమ్మీ ఏమో చూసి నాకు వద్దమ్మా ఇలాంటివి, చెల్లికి ఒకటి తీసుకొని చెప్పేసి ఫైనల్గా మా వారు, మా మమ్మీ తీసుకోలేదు. నాకు, పిల్లలకి, మా చెల్లికి తీసుకున్నాం. సో వెళ్ళేటప్పుడు అడిగితే ఇలా ట్రైన్ అయితే హెడ్ వచ్చిందనమాట. చూపిస్తున్నా, ట్రైన్ అని. సో ట్రైన్ వెళ్ళిపోయాక మేము కూడా అటువైపుకి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి మేము మా ఊరికి వెళ్ళే దారిలో అయితే ఇలా అయితే ప్రమోదులు అయితే తీసుకోవడానికి ఆగిపోయినాం. మా బాబు వెళ్ళేటప్పుడు మా మమ్మీని, అమ్మమ్మ నాకు డిబ్బీ కావాలా, నేను అమౌంట్ వేసుకుంటాను, నేను సేవ్ చేసుకుంటా అమౌంట్ అని చెప్పేసి అన్నాడనమాట. మా మమ్మీ ఇక్కడ ఆపేసింది. ఇక్కడ డిబ్బీలు ఉన్నాయన్నమాట. ప్రమోదులు తీసుకున్నా నేను కొన్ని, దీపావళికి కొన్ని తీసుకున్నా, చాలా తక్కువ, పాతవి కూడా ఉన్నాయిలేండి. అన్నీ షాపింగ్ అయిపోయి వెళ్ళేటప్పటికి ఇదిగోండి ఇలా అయితే పొద్దుపోయిందన్నమాట. చూసారా వ్యూ ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. సన్సెట్ అలా గోదావరి దగ్గరికి సన్లైట్ వెళ్ళి అబ్బబ్బబ్బా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? ఇదైతే కొత్త ఛానల్ అనమాట. మీరు కూడా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా,
ఇలా అయితే వెళ్తూ ఉండగా పూలు అయితే చాలా అయితే అమ్ముతున్నారనమాట. ఆల్రెడీ నేను పూలు తీసేసుకున్న, తర్వాత వీడియో తీస్తున్నా. నేను కూడా తీసుకున్న చామంతులు. అండ్ ఇక్కడైతే ఫిష్ మార్కెట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్రూట్స్ తీసేసుకుందాం, ఇక్కడ ఆగిపోదామండి. ఆయన అయితే మేడం గారు రావడం మానేసారేంటి అన్నారనమాట. మేము వచ్చినప్పుడు ఆయన షాప్ ఇలా ఫ్రూట్స్ అయితే తీసేసుకుందాం, మమ్మీ కూడా ఉన్నారు కదా. అండ్ మా అత్తమ్మకు కూడా, మా ఆయనత్తకు కూడా హెల్త్ బాగాలేదనమాట. సో తనకు కూడా ఫ్రూట్స్ తీసేసుకుందాం. మొత్తానికి ఫ్రూట్స్ అన్నీ తీసేసుకుంటున్నామండి. ఆపిల్స్, దానిమ్మ, లిచ్చి అండ్ అవకాడో అండ్ డ్రాగన్ ఫ్రూట్స్. ఇంకొక ఫ్రూట్ ట్రై చేస్తామండి. అదేం ఫ్రూట్ మీరే చెప్పండి. ఆరెంజ్ కలర్ది చూపిస్తాను ఫైనల్గా మొత్తం. నేనైతే ఫ్రూట్స్ అన్నీ నేను అడిగి తెలుసుకుంటున్నాను అనమాట. ఇదేం ఫ్రూట్ అంటే, ఇది లీచీ తీసుకో అమ్మ అని చెప్పేసి అంటున్నారు. మా పొలంలో కూడా అడవిలోకి లాంటి ఫ్రూట్స్ ఉంటాయి, చూడు ఒకసారి తిని చూడు, మన వైపు ఉన్న ఫ్రూట్స్లా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇస్తాను అనమాట మా వారికి. సో ఫ్రూట్స్ అన్నీ తీసేసుకుందాం మనమైతే. ఏమేం కావాలో మా మమ్మీ యాపిల్స్ తీసుకో అమ్మ, 2 కేజీలు తీసుకో అని చెప్పేసి అన్నారు. 2 కేజీల యాపిల్స్, 2 కేజీల యాపిల్స్ వచ్చేసి ఆ రోజైతే 300 ఎంత తీసుకున్నారండి. 300 500 తీసుకున్నారబ్బా, గుర్తులేదు. మొత్తానికి ఫైనల్గా ఫ్రూట్స్ అన్నీ అయితే 1,120 రూపీస్ తీసుకున్నారు. సో మొత్తం ఫ్రూట్స్ అయితే తీసేసుకుందాం మనం. నచ్చిన ఫ్రూట్స్ అన్నీ తీసేసుకుందాం. మా మమ్మీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా, అత్తమ్మకు కూడా అండ్ మా మేనల్లుడికి కూడా, వాళ్ళకి కూడా తీసుకుంటాను. అవేమో పెద్ద పెద్ద ద్రాక్షలు బాగుంటాయి మేడం అంటున్నారు. నాకొద్దండి అని చెప్పేసి అన్నా. అండ్ ఆరెంజెస్, ఆపిల్స్ అండ్ దానిమ్మ అన్నీ తీసేసుకుందాం. ఆరెంజ్ వద్దులేండి, ఉంటాయి ఆల్రెడీ, పొలంలో కూడా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ లేవు కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా. ఇవైతే 1 కేజీ వచ్చేసి 260 అంత తీసుకున్నారండి. ఎన్ని వచ్చినాయో చూడండి, మీరే చూడండి. అస్సలు తగ్గేది లేదంటున్నారనమాట ఆయన. ఎప్పుడు మీ దగ్గర తీసుకుంటాం కదా అని చెప్పేసి బేరం ఆడి ఈచి బేరం ఆడి నేనైతే 220 రూపీస్ తీసుకున్నా. 3 ఫ్రూట్స్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ రెడ్ కలరు. చూడండి ఇవైతే వచ్చినాయి అనమాట. ఇట్లా ఇవన్నీ తీసుకున్నా. 1000 దాటిందండో ఈ ఫ్రూట్స్కి. ఏం చేద్దాం, హెల్త్ ముఖ్యం కదా. హెల్త్ కోసం ఎంతైనా తీసుకోవాల్సిందే. ఫ్రూట్స్ తింటే ఎంతో హెల్తీ కూడా కదా. అన్నీ షాపింగ్ అన్నీ చేసుకుని అలసిపోయినాం అనమాట. కాఫీ తాగడానికి ఇక్కడైతే ఆగినాం వెళ్ళేదారిలో, కాఫీ షాప్ దగ్గర. షాప్ అంటే షాప్ కాదులేండి, చిన్న షాపు. వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది, రాత్రి అయిపోయింది. మేమైతే ఇవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట. ప్రమేదలు కొన్ని తీసుకున్నా, పాతవి కూడా ఉన్నాయి. సో అండ్ ఈ డిబ్బి అయితే తీసినారనమాట మా మమ్మీ. ఫిష్ అమౌంట్ పెడతా అని చెప్పేసి మా వాడైతే కూర్చున్నాడు. ఇదైతే లైటింగ్ వెలుగైతే తీసుకున్నా అనమాట. చూడండి మా వాడి ఆనందమే ఆనందం. డబ్బులు మమ్మీ వేస్తా అంటానే ఉన్నారనమాట. నేను ఇవ్వట్లేనని చేతిలోవి. ఆయన 50 వేసేసిండు. వేసేసి నేను 50 వేసేసాను ఫస్ట్ అంటున్నాడు అనమాట. ఎందుకు 500 వేయమ్మా అని చెప్పేసి నేనంటే, అవి వేసేసిన అంటున్నాడు. లేదు 50 వేసా అంటే ఎంత చెప్పు అంటే, అది 50 ఇది 500 అని చెప్పేసి అన్నాడు. సో స్టార్ట్ చేసినాం అనమాట. దీపావళి ముందు మేమైతే స్టార్ట్ చేసినాం అమౌంట్ సేవింగ్ చేయడం. అమౌంట్ తీసేటప్పుడు కూడా చూపిస్తాను నేను. మా అమ్మాయి పుట్టినరోజుకి అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఆగస్టున. అప్పటికి ఎన్ని అమౌంట్ ఉంటాయో చూడాలి, ఎంత ఉంటాయో చూద్దామండి. సేవ్ చేస్తున్నాం, స్మాల్ సేవింగ్. ఫ్రూట్స్ అయితే తీసినా అనమాట. చూడండి ఇది ఏం ఫ్రూట్ చెప్పండి మీరే. అండ్ లిచీ ఫ్రూట్స్ ఇవన్నీ తీసేసుకున్నా. ఫైనల్గా 1000 రూపీస్ అయితే దాటిని. అండ్ ఇంతేనండి వ్లాగ్ వచ్చేసి. ఫైనల్గా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ, అందరి బాండ్లందరూ మేము ఉండాలండి. ఓకేనా. లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. బాయ్. వీలైనంత వరకు మన అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అనేది తినడానికి ట్రై చేయండి, సీజనల్ ఫ్రూట్స్. ఓకే బాయ్ అండి.